ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే మ్యాజిక్ బ్రష్ వ్లాగ్ అయితే చేయబోతున్నాం. సో లెట్స్ గో, ఎలా చేద్దామో చూద్దాం రండి. సైకిల్ కావాలి, నా దగ్గర డబ్బులు లేవు. మళ్ళీ ఎప్పుడైనా డబ్బులు వస్తే కనిపిస్తారా? అన్నయ్య అన్నయ్య ఎట్లా రిచ్ కదా, మన ఇంట్లో 10 మనుషులు ఎవరు లేరు కదా. అవును, 10 మనుషులు పెట్టుకుందామా? నెలకి ఓన్లీ 1 లాక్ ఇద్దాం. ఏ అద్దు, ముస్లింలకు 1 లాక్ ఇచ్చిడే ఎక్కువ. ఓకేనా? బెడ్రూమ్ అడిగిండ్రా, బాత్రూమ్ అదేంటి అక్కడ మరి ఇప్పుడే కాలేదు. చూడండి, సైకిల్ కూడా తిడవాలి. ఇది 2, ఇది 1, అవన్నీ తిడవాలి. తుడవకపోతే చేతులు పట్టుకోండి, తినండి, ఇంటికి వెళ్ళండి. పని అయిపోయిందా అంట? థ్యాంక్ యూ. వెళ్ళండి, మళ్ళా రేపు రావాలి. రేపు రాకపోతే 1 లక్ష ఇయ్యను. ఒక్కరోజు కూడా రాకపోతే ఇయ్యను డబ్బులు. వెళ్ళండి. The next day. The next day. రండి రండి, అట్లా రండి, ఇట్లా రండి. ఇక్కడ రోజు బాగాలేదు, అట్లా రండి. అసలుకే మళ్ళీ పొద్దుగా ఇంకా రాలేదు. రండి, ముద్దపప్పులాగా ఏం చేస్తుర్రు? రా, మనం ఇంట్లో పోతాం. రా అన్నయ్య, పద రండి. ఇదేమో రిచ్ ఐటమ్ దొరికింది కదా, వాళ్ళ ఇంటికి అందరికి పోవద్దు కదా. పదా మన ఇంటికి చిన్నలా నచ్చుతాను. लौटे जाके ढीले के बनाई। अरे लौटा है लौटी हो ये लौटा మనం వాళ్ళింటికి పోవడం అవసరం లేదు. ఈ బెస్ట్ అయితే మనకి అన్నీ దొరుకుతాయి. అవును, అసలు మంచి ఐడియా చెప్తున్నావు. ఎంత బాగుంటుంది ఐడియాని. వాళ్ళు ఏం డబ్బులు ఇచ్చినా కూడా ఏం పర్లేదు అని అందాం. ఈ డబ్బులతో, ఈ బ్రష్తోనే మనం రాయొచ్చు అని చెప్పు. ఎందుకు వస్తలేరు అబ్బా? మొన్నటి నుంచి వాళ్ళ ఇంటికి వీళ్ళకి ఏం దొరికిందేమో. అప్పుడు గీడు వరకు వచ్చింది కదా అన్నయ్య. మళ్ళీ వస్తలేరు. చూద్దామా వాళ్ళ ఇంటికి పోయి? చూద్దాం. నీకు పని ఉన్నది కదా, నువ్వు నేను చూసి నీకు రాత్రి చెప్తా. సరే, పట్టిందా? ఇక్కడ నుంచి చూస్తాం, మళ్ళీ నేను పంపిస్తా వాళ్ళకి. గలీజులలో కూర్చున్నారేందే?
పోయిండే మీ వీడియోలు మొత్తం పోయి స్టార్ట్. బొమ్మలు పిచ్చి పట్టి లోగా మాట్లాడాలి వచ్చింది కట్టపుల్ల గీసి కట్టపుల్ల వచ్చింది. అయితే అవి మ్యాజిక్ బ్రష్ అందుకే అక్కడ దొరికినాక ఇక్కడికి రాలే. అది ఎట్లయినా రాత్రి దొంగతనం చేయాలి, ఇంకా మనకే ఫుల్ డబ్బులు వస్తాయి. ఈ విషయం అన్నయ్యతో చెప్పాలి. పోదంతా ఇంటికి. అన్నయ్య నేను వాళ్ళు చూసిన వాళ్ళ దగ్గర మ్యాజిక్ బ్రష్ ఏమో మ్యాజిక్ దాంతో తీస్తే అన్నీ పడుతుంది పైకి వెళ్ళి. అది మన దగ్గర ఉంటుంది, అది మన దగ్గర ఉంటే ఎట్లుంటుంది. సో వాళ్ళ దగ్గర పోయి దొంగతనం చేద్దాం. ఓకే ఓకే మెల్లగా The next day. ఏదో మన బ్రష్ ఇప్పుడు స్నానం చేస్తారు. స్నానం చేయాలి. దాటి పెట్టినా బాబా ఏది ఎప్పుడు తీసుకుపోతాను కావచ్చు. కాదు పని మనిషి అక్క రిచ్ అన్న వాళ్ళు తీసుకొని వెళ్ళి కావచ్చు. వాళ్ళ దగ్గర అంత చాలా డబ్బులు ఉంది. వాళ్ళు ఎట్లా తీసుకుపోతారు? బికాజ్ వాళ్ళకి తెలియదు. అన్నయ్య ఇక్కడ ఏదన్నా బొమ్మలు చిన్న చెక్క బొమ్మ వచ్చిన చెక్క బొమ్మ వచ్చింది చిన్నది. అన్నయ్య ఇది రియల్ మ్యాజిక్. అవును, ఇది మన దగ్గర పెట్టుకొని పండుకున్నాం. నేను బ్రష్ లోపలున్న దయ్యాన్ని, నేను పేదవాళ్ళకి సాయం పడతా, రిచ్ వాళ్ళకి సాయం పడా. ఇప్పుడు నా శాపం బ్రష్లకి వెళ్ళి పోబోతుంది. సో నేను వస్తున్నా. గట్టిగా నేను దయ్యాన్ని. నేను బ్రష్ కాడ నుంచి వచ్చినాను. రేపు పౌర్ణమి కదా, మీ అందరిని చంపబోతున్నాను. స్టార్ట్. నేను బయటికి వెళ్ళిపోతున్నా. అండ్ గో. మీరు మ్యాజిక్ బ్రష్ దొంగలు ఇచ్చింది కదా, ఇద్దరిని రేపు చంపబోతున్నాను. ఓకే. అయ్యో ఎవరైనా దగ్గరికి వచ్చినట్టయింది. ఆ మ్యాజిక్ బ్రష్ చూస్తున్నాను ఇంట్లో ఏదో అయమయంగా అవుతుంది. ఏమో ఉన్నట్టున్నది ఇంట్లో. అన్న గురించి చెప్పాలి, అన్నకు అయిందో లేదో. అన్నయ్య 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 ఇప్పుడు మన ఇద్దరికి అర్ధరాత్రి ఏదో దయ్యం గిట్లా వచ్చినట్టు అయింది కదా. ఎవరో పక్కకు వచ్చినట్టు నీకు అనిపించింది. అయింది కదా, కనిపించలే కానీ పక్కకు వచ్చినట్టు అయితే కంపల్సరీ అయింది కదా. నాకు తెలిసి మ్యాజిక్ బ్రష్ మొన్నటి నుంచి అట్లనే వెళ్తుంది. నాకు తెలిసి ఈ మ్యాజిక్ బ్రష్ని మనం చేద్దామా అర్థమైతే లేదు. ఈ కాలంలో ఏ కాలంలో ఉన్నావురా? కాదు, నాకు అట్లా సెంటిమెంట్స్ ఎక్కువ. సో ఒక్కసారి మంత్రకాలు పిలిపిద్దామన్నయ్య. పిలిపిద్దామా రేపు? సరే. హలో పంతులు గారు, మా ఇంట్లో
బ్రష్ ఒకటి మేము తెచ్చుకున్న మ్యాజిక్ బ్రష్ అందులో ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. సో నేను ఆ మ్యాజిక్ బ్రష్ మీకు ఫోటో పంపిస్తాను. నేను తేలేను ఎందుకంటే నాకు భయం అవుతుంది. సో ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తాను అన్నమాట. సో మీరైతే ఆ మ్యాజిక్ బ్రష్ని ఒకసారి చూడండి. నేను మీ ఇంటికి వస్తుంది ఇప్పుడు. బాయ్. చెక్ చేద్దాం ఇప్పుడు. చెక్ చేద్దాం. చేయండి స్వామి గారు. ఈ బ్రష్లో ఏమున్నది? ఈ బ్రష్లో ఒక దయ్యం ఉన్నది. బ్రష్లో ఏమున్నది? బ్రష్లో దయ్యం ఉన్నది. దయ్యం ఉన్నదా? మరి దాన్ని బందీయండి. బంధించిన పడు. బంధిస్తావా స్వామి? బందీ. మళ్ళీ అదే అసొంటి వాళ్ళకి ఎవరికి పోవద్దు ఆ దయ్యం. బందీ. బంధించినవా? ఇప్పుడు ఆ బ్రష్ ఏం చేయాలి? ఇంటికి దూరం పడేయాలి. ఇంటికి కాదు, అది ఏ చోట ఉందో ఆ చోట్ల పెట్టాలి. సరే, థ్యాంక్ యూ. డబ్బులు గిట్ల ఏమైనా తీసుకుంటారా? వద్దా? సో బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ 1000 చేయండి, సబ్స్క్రైబర్స్ 500 చేయండి. ఇది ఎంత ఇంట్రెస్టింగ్ వీడియో తెలుసా? సో ప్లీజ్ మేము అనుకున్నట్టు సబ్స్క్రైబ్, లైక్ అయితే చేయండి. మీరు చేస్తేనే కదా మాకు మోటివేషన్ వస్తుంది ఎక్కువ చేయాలి, ఇంత చేయాలి, ఇంట్రెస్టింగ్గా చేయాలని. సో ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు చెప్పింది అయితే ప్లీజ్ చేయండి. లైక్స్ 1000 చేయండి, సబ్స్క్రైబ్ 500 అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.